హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా? ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. చిన్న వీడియోనే లేంతేం లేదు. ఈరోజు వచ్చేసి యోగా జీవన వేదాంతం గురించి చెప్తాను. చిన్న వీడియోని, తప్పులుంటే క్షమించండి, తప్పుగా అనుకోకండి. తెలిసిన విషయం కదా అని చెప్తున్నాను అన్నమాట. యోగా జీవన వేదాంతం. యోగా అనేది స్వయం శిక్షణ. యోగా అనేది ఒక జీవన సరళి. యోగా అనేది ఒక జీవన భావన. యోగా వ్యాధులు లేని సర్వశ్రేష్ఠ అచేతన వ్యవస్థ. యోగా అనేది స్వయ చికిత్స మరియు స్వావలంబన గల శ్రేష్టమైన ఆధ్యాత్మిక జ్ఞానం. యోగా యొక్క ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఎవరైనా సమగ్రంగా మార్పు చెందటము, అభివృద్ధి చెందటము సంభవిస్తుంది. యోగా అనేది కేవలం ఒక ప్రత్యామ్నాయ వైద్య పద్ధతి కాదు. వ్యాధులు నిర్మూలించుటకు రుజువైన ప్రయోగాల ఫలితాల మీద దీని ప్రామాణికత ఆధారపడి ఉంది. తప్పులు చెప్పింటే క్షమించండి. ఇంకా ఉంది, వినండి. చిన్న వీడియోని, లెంత్ ఏమి లేదు. ఇంతవరకు లైక్ ఇవ్వని వాళ్ళు లైక్ ఇవ్వండి. ప్రయోగాల ఫలితాల మీద దీని ప్రామాణికత ఆధారపడి ఉంది. అందువలన ఇది శరీర రోగాల కొరకే కాదు, మనస్కి వ్యాధులకు కూడా సంపూర్ణ వైద్య వ్యవస్థ. యోగా అనేది అలోపతి మాదిరిగా లక్షణాల ప్రకారం చేసే వైద్య చికిత్స కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది రోగ మూల కారణాలను నిర్మూలించడం ద్వారా లోపల నుంచి ఆరోగ్యంగా అనుభూతి చెందేటట్లు చేస్తుంది. యోగాను కేవలం అభ్యాస పద్ధతిలో కానీ నిర్దిష్ట సమాజపు ఆచార పద్ధతిగానో చూడడం సంకుచిత అవివేక. యోగాను స్వార్థం, పక్షపాతం, అజ్ఞానం, అహంకారాలను పక్కన పెట్టి పూర్తి శాస్త్రంగా తప్పక చూడాలి. 8 చక్రాలు, శక్తి కేంద్రాలు యోగా ద్వారా మేలుకొంటాయి. ప్రాణాయామ నిరంతర అభ్యాసం వలన అనేక జన్మాల్లో సమీకృతమైన పాపాలు, చెడు ప్రభావాలు నాశనం కాబడతాయి. ప్రాణాయామ రహస్యం, శాస్త్రీయ వాస్తవ నిరూపణలు. ఇంతవరకు లైక్ ఇవ్వని వాళ్ళు ఉంటే లైక్ ఇవ్వండి, తప్పుగా అనుకోకండి. చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, లైక్ ఇవ్వండి. ఈ చక్రం మనిషి 2 రొమ్ముల మధ్యలో ఉంటుంది. మూలాధార, స్వాధిష్టాన మరియు మణిపూరక చక్రాలను జాగృతం చేసి ఆరోగ్యవంతులు కావటం ద్వారా ఈ చక్రం దానంతటదే చైతన్యవంతంగా అవుతుంది. ఇది జాగృతం కావటం వలన ఎముకలు మరియు మాంస కండరాలు ఆరోగ్యంగాను దృఢంగాను తయారవుతాయి. ఈ చక్రం మీద మనసు లగ్నం చేసే సాధునికి నిశ్శబ్దపాతంగా ప్రేమ,